ఒక్కోసారి చెప్పిన క్యారెక్టర్కి తక్కువగా షూటింగ్ చేసి ఇస్తే ఒక్కోసారి వెళ్ళి ఏపీ నాగరాజన్ గారిని పెద్ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయన రైటర్ తమిళంలో, మీరు చెప్పినంత తీయలేదు సార్ నా షార్ట్స్ అవిని, శివాజీతో క్యారెక్టర్ నాది, నేను సహం డబ్బే తీసుకుంటాను నాకు వద్దని చెప్పి వదిలేసి వచ్చాను సార్. అలా కూడా చేశాను. అలాంటివన్నీ చేసేదాన్ని నేను. అది తప్పు. నన్ను గురించి నేను ఆలోచించుకోలేదు, కొంచెం ఆలోచించుకోవాలి. ప్రపంచంలో బ్రతకాలంటే అది అవసరం అంటారు. చాలా అవసరం, చాలా అవసరం. అందుకని ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. నాకు అదొక్కటే బాధ. సినిమాల్లో నేను ఎప్పుడు ఏది పోగొట్టుకున్నాను అనుకోలేదు, కానీ మామూలుగా అది గడ్డి పువ్వైనా సరే దాన్ని చూసి ఆనందించే అవకాశం, నెలవంక వచ్చినప్పుడు బయట కూర్చొని చూడాలనుకున్నప్పుడు ఇంకేదో వచ్చేది, నేనేదో రిలాక్స్ అవుదాం అనుకునేట ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఆ చిన్న 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 ఉంటాయి చూడండి, చాలా సరదాగా మనం ఎంజాయ్ చేసే వస్తువులు, వాటికి దూరం అయిపోయాను నేను. ఆ నైసిటీస్ అన్నీ పోయాయి లైఫ్లో. అయినా సరే కొన్ని మాత్రం వదలలేదులేండి. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. బాగా జుట్టు బాగా పెద్దది ఉండేది, అన్ని పూలు నేనే కట్టి తలలో పెట్టేసుకునేదాన్ని ఎవరికి. ఐ వాజ్ వెరీ సెల్ఫిష్ విత్ ఫ్లవర్స్ అండ్ పర్ఫ్యూమ్స్. అవన్నీ పోయి అలాంటి ఆలోచన ఉండకూడదని ఈ స్టైల్కి వచ్చేసాం మనం ఇప్పుడు. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే కాన్సెప్ట్ ఉందని మీరు నమ్ముతారా? ఆ రోజుల్లో ఎప్పుడు లేదు, ఇవాటి సంగతి నాకు తెలియదు. ఆ రోజుల్లో ఎప్పుడు అసలు అంటే చాలా మంది వీలైన వాళ్ళు తప్పించుకుని తిరిగేవారు, అలాంటి పరిస్థితులు రాకుండా వారి దాకా. ఇప్పుడు అన్నీ కౌచ్ వితనేగా అన్నీ ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటాను, నాకు తెలీదు. అంటే ఐ లాస్ట్ టచ్ విత్ ది ప్రజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక ఆన్లుక్కర్గా ఏదో చూడడం తప్ప ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోయాయి అంటారా? నాకు అసలు ఐడియా లేదు. ఎందుకంటే బట్ డ్యూరింగ్ దోస్ డేస్ వర్ విమెన్ రెస్పెక్టెడ్ ఇనఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ? అబ్సల్యూట్లీ. ఆ రెస్పెక్ట్ ఇవాళ ఎక్కడుందమ్మా? ఆ రోజుల్లో ఎంత అపోహ ఉండేదంటే సినిమా వాళ్ళంటే విలేసేవారు. నిజంగా అది పరిశ్రమ, అది సిన్సియారిటీ, వాళ్ళ బిహేవియర్ టువర్డ్స్ ది లేడీ ఆర్టిస్ట్ అసలు ఎంత మర్యాద ఉండేదంటే, మన ఏదో మనం ఉద్యోగం చేసుకొని మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్న థాటే తప్ప వేరే ఇలాంటి అసలు ఫీలింగ్స్ వచ్చేవి కావు. ఇవాళ ఇట్ ఈస్ ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ డీల్లోనే వెళ్తున్నది అంతాను. యు గెట్ వన్ బై వన్ ఫ్రీ గెట్ వన్ ఫ్రీ అనేలాగా వెళ్ళిపోయింది ఇప్పుడు. వీళ్ళే ఇమాజిన్ చేసుకొని జతలు కట్టడం ఇవన్నీ కొంచెం అసహ్యంగా కనిపిస్తున్నది. ఈ ఇండస్ట్రీని గౌరవంగా ట్రీట్ చేస్తే ఐ థింక్ ఇట్ కొన్నాళ్ళ పాటు బాగా సర్వైవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏమిటంటే పబ్లిసిటీ బిజినెస్లోకి వెళ్ళిపోయింది ఎక్కువగాను. ఇదివరకు అది లేదమ్మా. ఇప్పుడు చాలామంది విశ్వనాథ్ గారు కానీ బిఎన్ రెడ్డి గారు కానీ సినిమాల్లో చూడండి, వాళ్ళు ప్రొడ్యూసర్ ఆర్టిస్టులు మీరు అన్న కాస్టింగ్ కౌచ్తో ఎప్పుడు వెళ్ళినట్టు నాకు తెలియదు. అంటే అందరూ ఉంటారని కాదు కానీ దాదాపుగా ఇది ఒక ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు మీరు వాడిన పదం ఇప్పటికి వర్తిస్తుంది కానీ ఆ రోజుల్లో లేదమ్మా. దట్ వాస్ టోటలీ బిజినెస్ వర్క్. ఎవరిని అడిగేవాళ్ళు కాదు. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూర్చొని డిస్కస్ చేసుకునేవారు. వీళ్ళని వేసుకుంటే సరిపోతుంది అనుకునేవాళ్ళు. వాళ్ళని అలాగే ట్రీట్ చేశారు. రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఏ రోజు కూడా అట్లా ఎవరన్నా వాళ్ళు వెనకబడి వాళ్ళకి అడుగులకు మడుగులతో నేను చూడలేదు. పైగా వాళ్ళిద్దరు కూడా అంత డిసిప్లిన్ గ్రేట్ యాక్టర్స్ వాళ్ళు. దే నెవర్ ఎంకరేజ్డ్ ఆల్ దట్. వాళ్ళు బిజినెస్ కింద ట్రీట్ చేశారు.